మా మేడం రంజాన్ స్టార్ట్ అయిన నుంచి బయటికి గాని, ఎక్కడికి నమాజ్ చేసుకోవడానికి గాని, ఎక్కడికి పోవడం లేదనమాట. ఇంట్లోనే ఉండింది ఈ 17 రోజులు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తదనమాట ఎళ్ళేదానికి. ఎందుకెళ్ళలేదు ఈ 17 రోజులు మీరు అనుకోవచ్చు. మా మేడంకి ఆరోగ్యం సరిలేక అందుకని చెప్పి ఇంట్లోనే ఉండిందనమాట. ఇంక స్టార్ట్ చేస్తది బయట తిరిగేదానికి. అందుకని చెప్పి బండి నీట్‌గా కడుగుతున్నాననమాట. లేదా కడగకపోయినానంటే మా మేడం అరుస్తూనే ఉంటది, తిడతానే ఉంటదింక. ఇంకెందుకులే ఈ తలనొప్పి అని చెప్పి లోపల బయట మొత్తం నీట్‌గా కడుగుతా ఉన్నాను. ఈ కడిగిన తర్వాత మా మా మేడం వాళ్ళ మనవడు, మనవరాలు అలా సాపర్‌కెళ్లారనమాట. సాపర్‌కెళ్ళలో వర్షం పడి గలీజ్‌గా ఉన్నాయి బండ్లన్నీ. సరే అని చెప్పి మా మేడం వాళ్ళ మనవరాలు బండి చూడండి నీట్‌గా అంటే నీట్‌గా కడిగినాను. బయట కడిగించుకునే దానికన్నా రెండింతలుగా కడిగినాననమాట. చూపిస్తా బండి చూడండి ఎంత గలీజ్‌గా ఉన్నదో. అంత గలీజ్ బండిని ఎంత నీట్‌గా చేశానంటే అంత నీట్‌గా చేశాను. ఈ సబ్బు నేను లూలు సబ్బుని ఏస్తాననమాట. దాంతోనే కడుగుతాను. అంత నీట్‌గా కడిగినా గూడా వాళ్ళకి కనిపించదు. మనం ఎంత పని చేసినా గూడా వాళ్ళ కంటికనేది కనిపించదు. వాళ్ళు ఎదురుగా చేసినా గూడా కనిపించదనమాట. సరిగ్గా చేయలేదు అది అంటారు. మనం ఇంత నీట్‌గా కడిగినా గూడా వాళ్ళు మనల్ని చీప్‌గానే చూస్తా ఉంటారనమాట. వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి.